ఒకటి పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇక్కడ అని చెప్పేసి నెల్లూరు జైలుకి వచ్చాడు. ఇక్కడ శాసనసభ్యుడే ఆ ఉద్దండు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలు పగలగొడితే అదే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని మాట్లాడతాడు. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? సిగ్గులేదా మాట్లాడటానికి? జరిగిన సంఘటన ఏంది, నువ్వు మాట్లాడేది ఏంటి? రెండోసారి వచ్చాడు విశాఖ, వినుకొండ వచ్చాడు. వినుకొండలో ఒక రౌడీ షీటర్ హత్య జరిగితే పాపం ఆయనకు ఒక రౌడీ షీటర్ తగ్గాడని ఫీల్ అవుతున్నాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఫాలో అయ్యేవాళ్ళు మరి తగ్గిపోతున్నారని బాధపడ్డాడో తెలియదు, కానీ అక్కడికి వచ్చాడు. దాన్ని పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 36 మందిని చంపేశారని. సిగ్గుందా? 36 మంది లిస్ట్ ఏదిరా అంటే మరి ఎన్ని పేర్లు ఇచ్చావు నువ్వు? మూడవసారి వైజాగ్ వెళ్ళాడు మొన్న, అక్కడెళ్ళి ఇదే సోదా. నిన్న విజయవాడ వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నాడు? వీడికి మతి భ్రమించిందా? ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఈరోజు ఇంత కష్టపడి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రాణ నష్టం, విజయవాడ లాంటి మహానగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారు, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎంతో మేమేది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీ పొగడ్తల కోసమో జనం ఇది కోసం బాధ్యతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా?